సంగారెడ్డి జిల్లాలో మాయలేడి విద్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో చిత్తూరు జిల్లాలో చైన్ స్నాచింగ్కు పాల్పడింది. 22 ఏళ్ల వయసులోనే చైన్ స్నాచింగ్ చేస్తూ విద్య చంద్రగిరి పోలీసులకు పట్టుబడింది. ఆ తర్వాత భర్తతో కలిసి హైదరాబాద్కు మకా మార్చింది. చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యే తనకు చాలా దగ్గరంటూ మహిళలను నమ్మించి 20 కోట్లు వసూలు చేసింది మాయలేడి. సంగారెడ్డి జిల్లాలో మాయలేడి విద్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన విద్య చైన్ స్నాచింగ్లకు పాల్పడింది. 22 ఏళ్ల వయసులో చైన్ స్నాచింగ్ చేస్తూ చంద్రగిరి పోలీసులకు దొరికింది విద్య. ఆ తర్వాత భర్తతో కలిసి హైదరాబాద్కు షిఫ్ట్ అయింది. చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యే తనకు బాగా తెలుసని మహిళలను నమ్మించి 20 కోట్లు వసూలు చేసింది మాయలేడి. మాయలేడి విద్యా కేసులో పోలీసులు తవ్వే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్న సంగారెడ్డి జిల్లా పటాన్చెరు గాండ్రియా విల్లాస్లో ఉంటున్నటువంటి శ్రీవిద్య దగ్గరికి సికింద్రాబాద్ నుంచి కొంతమంది మహిళలు వచ్చారు. తాను సికింద్రాబాద్లో ఉన్నప్పుడు ఏపీకి చెందినటువంటి చిత్తూరు జిల్లాకు చెందినటువంటి ఒక ప్రజాప్రతినిధి తనకు చాలా దగ్గరగా ఉంటాడు. ప్రజాప్రతినిధికి కొంత డబ్బులు అవసరం ఉన్నాయని చెప్పి మాయమాటలు చెప్పి ఆ మహిళల నుంచి సుమారు 20 కోట్ల రూపాయల వరకు శ్రీవిద్య వసూలు చేసింది. వసూలు చేసిన తర్వాత తీరా అక్కడి నుంచి సికింద్రాబాద్ నుంచి తన మకాన్ని పటాన్చెరుకు మార్చింది. అయితే ఆ డబ్బుల గురించి ఆ మహిళలు కొన్ని రోజులుగా అడుగుతుండగా ఇవ్వాలిస్తాను రేపిస్తానని మాట దాటుకుంటూ వస్తుండగా మాత్రం మహిళలంతా కూడా ఆమెపై కోపంతో నిలదీయడంతో మాత్రం నిన్న ఆ మహిళలకు ఫోన్ చేసి పిఆర్ గాండ్రియా విల్లాస్ తను ఉన్నటువంటి నివాసం ఏదైతే ఉందో ఆ నివాసానికి రావాలని చెప్పి ఆ విద్య చెప్పడంతో మాత్రం ఆ బాధిత మహిళలంతా కూడా తన దగ్గరికి రావడం జరిగింది. సెటిల్మెంట్ చేసుకుందామని చెప్పి చెప్పడంతో మాత్రం ఆ మహిళలంతా కూడా అక్కడికి వచ్చిన తర్వాత ఆ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా కూడా విద్య వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆ బాధిత మహిళలంతా కూడా తాము డబ్బులు ఇచ్చి ఆ ఇచ్చిన డబ్బులు ఎప్పుడు ఇస్తారని చెప్పి నిలదీయడంతో మాత్రం అప్పటికే తాను పక్కా ప్లాన్ ప్రకారం అక్కడ తన భర్తతో పాటు మరికొంతమంది ప్రైవేట్ వ్యక్తులను అక్కడ రెడీ చేసుకుంది. దీంతో ఆ వచ్చినటువంటి బాధిత మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ బాధిత మహిళలందరినీ కూడా ఒక రూమ్లో బంధించి వారిని నానా ఇబ్బందులు పెట్టి చిత్రహింసలైతే ఆ విద్య పెట్టింది. ఓ మహిళనైతే దాదాపు కర్రలు కావచ్చు రిన్పరాడ్లతో కొట్టడంతో మాత్రం కొంతమంది మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ మహిళకు తీవ్ర గాయాలు కావడంతో మాత్రం ఆమె పటాన్చెరు ఏరియా ఆసుపత్రికి కూడా తరలించారు. ఆ తర్వాత బాధిత మహిళలంతా కూడా పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు తీసుకున్న తర్వాత పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి మాత్రం దర్యాప్తు చేస్తున్నటువంటి సందర్భంలో మాత్రం సంచలన విషయం అయితే వెలుగులోకి వచ్చింది. ఏపీ ఎమ్మెల్యేకి చాలా దగ్గరగా ఉంటున్నానని చెప్పి చెప్తున్నటువంటి శ్రీవిద్య గతంలో చైన్ స్నాచర్గా పట్టుబడినట్టు పోలీసులకు ఎంక్వైరీలో తెలియంది. బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీలో చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఆమె తనకు 22 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అక్కడ చైన్ స్నాచింగ్ చేస్తూ పట్టుబడడంతో ఆమెపై కేసు కూడా అప్పుడు నమోదు చేశారు. ఆ తర్వాతనే తన భర్తతో పాటు అప్పటికే విద్యకు పెళ్ళయింది. ఆ తర్వాతనే అసలు విద్య హైదరాబాద్కు మకం మార్చినట్టయితే తెలుస్తుంది. అసలు చైన్ స్నాచింగ్ చేస్తున్నటువంటి విద్య ఆ తర్వాత హైదరాబాద్కు మకాం ఎందుకు మార్చింది, హైదరాబాద్కు మకాం మార్చిన తర్వాత ఆ ఎమ్మెల్యే పేరు ఎందుకు వాడాల్సి వచ్చిందన్న దానిపైన పోలీసులు ప్రధానంగా ఎంక్వైరీ చేస్తున్నారు. అదేవిధంగా ఒక మహిళను నమ్మి ఈ స్థాయిలో డబ్బులు ఇవ్వడం వెనుక దాదాపు సుమారు 20 కోట్ల రూపాయలు ఇవ్వడం వెనుక అసలు ఆ మహిళలను ఈ విద్య ఎలా ప్రభావితం చేసింది, వారు ఏ ఆశతో ఆమెకు డబ్బులు ఇచ్చారన్న దానిపై కూడా పోలీసులు ఇంకా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే తాను చైన్ స్నాచర్ అని చెప్పి శ్రీవిద్య చైన్ స్నాచర్ అని తెలవడంతో శ్రీవిద్య నేర చరిత్ర అంటే గతంలో ఇటువంటి ఏమైనా స్కామ్లకు పాల్పడిందా, చైన్ స్నాచింగ్లు చేసేటప్పుడు అసలు అక్కడ ఎలా దొరికిందన్న దానిపై కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం విద్యా కేసులో మాత్రం కొత్త విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసుల ఎంక్వైరీ నేడో రేపు ఆమెను అరెస్ట్ చేసి కూడా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే సికింద్రాబాద్ నుంచి పటాన్చెరుకు మకం మార్చడం వెనుక అసలు ఉన్న రహస్యం ఏంటన్న దానిపై మాత్రం పోలీసులు ప్రధానంగా విచారణ చేస్తున్నారు. అదేవిధంగా చంద్రగిరి నుంచి సికింద్రాబాద్ కూడా రావాల్సినటువంటి కారణం ఏంటన్న దానిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తంగా శ్రీవిద్య కేసులో మాత్రం తవ్వే కొద్దీ కొత్త విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.